నమస్తే అండి. ఈ మధ్య సమోసా అనేది మనకి పొద్దున్నుంచి అవైలబుల్‌లో ఉంటుంది. బ్రేక్‌ఫాస్ట్ చేద్దామని జెప్పేసి బయటికొస్తే పొద్దున్నే 10:00కల్లా సమోసాలు రెడీ చేయడం స్టార్ట్ చేసాడండి. ఎక్కడో గాదు, మన ప్రగతి నగర్ ఎగ్జిట్ కమాన్ దగ్గర ఫుడ్ కోర్ట్‌లో డ్రైవ్ ఇన్ ఉంది. అక్కడ పొద్దున్నే స్టార్ట్ చేసిన సమోసా ఎలా ఉందా అని జెప్పి చూస్తే నీట్‌నెస్ అయితే బానే ఉంది. సమోసా పిండి ముందే తడుపుకొని తీసుకొచ్చాడు. ఎప్పుడు చేసాడో తెలియదు గానీ ముందే తెచ్చాడు. దాంట్లో ఒక చెంచాడు ఆలు కూర పెట్టేసి దాన్ని కోన్‌లాగా చేసి మడతెట్టి మొత్తం అన్నీ రెడీ చేసుకుంటున్నాడు. సరే, ఎలా ఉంటుంది ఏంటి అన్నది చూస్తూనే ఉన్నాను. కంప్లీట్‌గా వీడియోని చూడండి. ఈ సమోసా బండి ఎక్కడైతే ఉందో నీట్‌నెస్ అయితే బానే ఉంది. ఇక్కడే మనకి జిలేబీ, చిన్న సమోసా, గులాబ్ జామున్ ఇవన్నీ గూడా దొరుకుతాయి. పెద్ద సమోసా, మిర్చి బజ్జీ కూడా ఇక్కడనే ఉంటుందట. అది మధ్యాహ్నం నుంచి స్టార్ట్ అవుతుందట. పొద్దున్నే 10కి స్టార్ట్ చేసిన ఈ మనిషి సమోసాలు ఎలా పోతాయి భయ్యా అంటే, రోజుకొక 500 సమోసాల వరకు పోతాయి. ఒక 2 కేజీల జిలేబీ, ఒక చిన్న సమోసా వచ్చేటప్పటికి అదొక 1000 వరకు పోతుంది అన్నాడు. సో ఈ లెక్క విన్న తర్వాత ఇతని డైలీ ఆదాయం ఎంత ఉంటుంది అన్నది నాకు కింద కమెంట్లో చెప్పండి. ఒకసారి మొత్తం ప్రాసెస్ చూద్దాము. చూసిన తర్వాత మళ్ళీ కలుద్దాం. ఒక 30-35 సమోసాల వరకు మొత్తం చుట్టుకున్న తర్వాత ట్రే నిండిపోయింది. నిండిన తర్వాత ఆల్రెడీ వేడి చేసుకుంటున్న నూనె ఉంది కదా, ఆ నూనెలో వేయడం స్టార్ట్ చేసాడు. ఇక్కడ ఒకసారి చూడండి, ఆయిల్ మాత్రం చాలా దరిద్రంగా ఉంది. మనమే కదా అవన్నీ కొనుక్కొని మరీ లొట్టలు వేసుకుంటూ తింటాము. అదే సమోసా ఇది. ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి సమోసా వేసుకుంటూ వెళ్తున్నాడు. ఈ ట్రే కంప్లీట్ అయిన తర్వాత అవి ఎలా వస్తాయి అన్నది ఒక్కసారి చూద్దాం. మీకు ఎక్కడ సమోసా నచ్చుతుంది అన్నది నాకు ఒక్కసారి కమెంట్ బాక్స్లో తెలుపండి. అక్కడ కూడా వీడియో తీసి నేను మీకు చూపిస్తాను. మోర్ ఓవర్ ఏంటి అంటే, ఇంతవరకు చూసారంటే మన తెలుగు ఫుడ్ బ్లాగ్స్ ఛానల్ మీకు నచ్చినట్టు అని చెప్పేసి మేము భావిస్తున్నాము. కాకపోతే సబ్స్క్రైబ్, లైక్ కనుక చేశారనుకోండి, మాకు కూడా కొంచెం బూస్టింగ్గా ఉంటుంది. ఇప్పుడు సమోసా వేయించడం అయితే స్టార్ట్ అయింది. నూనె కూడా మస్తు మరుగుతోంది. ఈ నూనెలోంచి అప్పుడప్పుడు తిప్పుకుంటూ, అఫ్కోర్స్ నూనె అయితే కొంచెం నల్లగానే ఉంది. అంటే ఒకదాని తర్వాత ఒకటి చేసినప్పుడు నల్లగవుతుంది కదా, అంతేనా లేదు అంటే డీజిలా అన్నది మనకైతే అర్థం కావట్లేదు. ఒక్కసారి సమోసాలు రెడీ అయిన తర్వాత అవి ఎట్లా ఉంటాయి, నల్లగా ఉంటాయా గోల్డెన్ బ్రౌన్లో ఉంటాయి అన్నది ఒకసారి చూసేద్దాం.
ఫైనల్గా అయితే సమోసాలు అయితే రెడీ అయిపోయినాయి. ఇంకా ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి బయటికి తీయడమే ఉంది. చూస్తుంటే మాత్రం సమోసాలు బాగానే ఉన్నాయి. పక్కనే ఇంకొక గిన్నె ఉంది కదా, దాంట్లో ఆయిల్ మాత్రం చాలా ఫ్రెష్గా ఉంది. అది జిలేబీది అనుకుంటా, మీరేమంటారు? జిలేబీ ఆయిల్ ఫ్రెష్గానే ఉంది. కాకపోతే మన సమోసాలు మిర్చీలు వేసే ఆయిలే ఎందుకు ఇంత నల్లగా ఉంది అని చెప్పేసి అడిగితే, అన్నీ వేస్తాం కదా నల్లగానే అవుతుంది, కింద నుంచి పొట్టు రాలుతుంది అని చెప్పేసి అయితే చెప్పాడు. కొంచెం హండీ కావచ్చు, ఆయిల్ కావచ్చు, కొంచెం క్లీన్గా ఉంటే మీకు నాకు కొంచెం బాగుంటుంది అనిపించింది. బట్ స్టిల్ ఇంకా మనం చేసేదేం లేదు, వాళ్ళు అక్కడ వేస్తారు, మనం ఒకటి కొనుక్కొని తింటాము. ఒక్క సమోసా వచ్చేటప్పటికి 15 రూపాయలే అట. టేస్ట్ పరంగా కూడా బాగానే ఉంది. నెక్స్ట్ అది చూపిస్తాను మీకు. నిజంగానే మనము స్వీట్ షాప్లలో సమోసాలు ఏవైతే తీసుకుంటాయో సేమ్ అదే రంగులు అలానే ఖాళీ. చూడ్డానికి మాత్రం చాలా బాగుంది. లైవ్ కౌంటర్ కదా, ఆయిల్ చూసేటప్పటికి కొంచెం భయం వేసింది. కాకపోతే ఇంకేం చేస్తాం, ఇంత దూరం వచ్చి వీడియో తీసుకున్నప్పుడు ఫ్రీగా అయితే చేయలేం కదా, అందుకే ఒక 2 సమోసాలు ఆర్డర్ ఇచ్చాము. టేస్ట్ చూస్తాను. మీరు కూడా ఎప్పుడైనా ప్రగతి నగర్ వచ్చినట్టయితే మాత్రం ఇక్కడ సమోసా తింటే నాకు మాత్రం కింద కమెంట్స్లో చెప్పండి. ఫర్దర్గా ఎక్కడెక్కడ వీడియోస్ తీయాలి అన్నది కనుక చెప్తే మన తెలుగు ఫుడ్ బ్లాగ్ ఛానల్ ఏదైతే ఉందో అది అక్కడి వరకు వెళ్ళి మీ గురించి ఆ వీడియోస్ తీసుకొస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. ఇదిగోండి సమోసాలు 2 మిర్చీలు పెట్టి ఇచ్చాడు, ఇంకా తినేద్దాం.